హలో నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన 17 మెడికల్ కాలేజెస్ గాను 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేద్దాము అని చెప్పేసి ప్రపోజల్ పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ 10 మెడికల్ కాలేజెస్ కోసం అని చెప్పేసి ఆయన పీపీపీ లేదా P3 మోడల్ అని చెప్పేసి ఒకటి ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రపోజల్ పెట్టారో అటువైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ డాక్టర్స్ లేదా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని తిరస్కరించడం జరిగింది. ఏమని తిరస్కరించారు అని అంటే, ఈ P3 మోడల్ కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే ముందు రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఇబ్బంది అవుతుంది, లేదా మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారో చూపించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీన్ని తిరస్కరించడం జరిగింది. నిజంగానే P3 మోడల్ పెట్టడం వల్ల అంత ఇబ్బంది జరుగుతుందా? అసలు P3 మోడల్ లేదా పీపీపీ మోడల్ అంటే ఏంటి? ఇది ఏదైనా స్టేట్స్లో ఇంతకుముందు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే ఏం జరిగింది? అక్కడ కూడా తిరస్కరించారా, లేదా అక్కడ అసలు స్టార్టే చేయలేదా? ఇంతకుముందు ఎక్కడ జరిగింది అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. నా వంతుగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. దాంతోపాటు ఏంటి అని అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ యువతకి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ పీపీపీ లేదా P3 మోడల్ అంటే ఏంటి అని చెప్పేసారంటే అబ్రివేషన్ చెప్తాను. పీపీపీ లేదా P3 మోడల్ అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం లేదా ఇంప్లిమెంటేషన్ చేయడాన్ని P3 మోడల్ అంటారు. ఈ P3 మోడల్ నార్మల్గా దేంట్లో యూజ్ చేస్తారనంటే, ఏదైనా రోడ్ కాంట్రాక్ట్స్ లోనో లేకపోతే మెట్రో కాంట్రాక్ట్స్ లోనో లేదనుకుంటే పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్స్ లోనో ఎగ్జాంపుల్కి ఇలాంటి కాంట్రాక్ట్స్ లో యూజ్ చేస్తారనమాట. వైద్య రంగంలో యూజ్ చేయలేదా అని అంటే, వైద్య రంగంలో కూడా యూజ్ చేశారు, 1-2 చోట్ల యూజ్ చేశారు. ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని స్టేట్స్ కూడా ట్రై చేశాయి అనమాట. కాకపోతే ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు, ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు అనమాట. పోనీ ఈ P3 మోడల్ చంద్రబాబు నాయుడు గారే కొత్తగా పెట్టారా, ఇప్పుడే తెలిసిందంటే కాదు. ఈ P3 మోడల్ ఎప్పుడు వచ్చింది అని అంటే, వాస్తవానికి ఈ పీపీపీ మోడల్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పేసి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పేసి స్టేట్స్కి ఎప్పుడైతే ఇచ్చిందో ఇప్పుడు ఇచ్చిన కొన్ని నెలల్లోనే నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక పీపీపీ మోడల్ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో ఏమని క్లియర్గా మెన్షన్ చేసిందనంటే, 70% ఆఫ్ ఏదైతే ఉంటుందో కట్టాల్సిన కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు ఈ నీతి ఆయోగ్ ద్వారా పీపీపీ వాళ్ళే పెట్టుకుంటారు అని చెప్పేసి పెడితే, అప్పుడు గవర్నమెంట్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణ కానీ, ఇటుపక్క కేరళ కానీ, కర్ణాటక కానీ దాన్ని కొట్టేసి వెనక్కి పంపించేసారు అనమాట. మాకు ఇది వద్దు, ఏమీ వద్దు, మేము చెయ్యం దీని ద్వారా అని చెప్పేసి. అయితే అప్పుడు వద్దన్న దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎందుకు కావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన మాటలో మనం విందాం. కాకపోతే మనకి కాలేజెస్ ఏ టైంలో వచ్చాయి, ఎలా ఇంప్లిమెంటేషన్ జరిగాయని కూడా క్లారిటీగా చూడాలి. కాబట్టి ఈ కాలేజెస్ వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనకి వచ్చాయన్నమాట. ఏ టైంలో 2019 నుంచి 2024 వరకు ఈయన సీఎంగా ఉన్నారు. 2020లో కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో ఏం జరిగింది, ప్రతి స్టేట్లో కూడా సరిపోయిన హాస్పిటల్స్ లేకపోవడం, డాక్టర్స్ లేకపోవడం, మెడిసిన్ లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచించింది, ఇలా అయితే కష్టంగా ఉంటుంది, ముందు రోజుల్లో ఏదైనా వస్తే అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్కి కూడా కావాల్సిన మెడికల్ కాలేజెస్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మనకి 17 మెడికల్ కాలేజెస్ ఇచ్చింది అనమాట. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాము, ముందుకు వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన టైంలో ఆ టైంలో ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి 0108 అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక జీవోను తీసుకొని రావడం జరిగింది అనమాట. ఆ జీవో వల్ల అప్పట్లో పెద్ద ఆందోళన ఏర్పడింది, పెద్ద గొడవలు అయ్యాయి. ఏంటి అని అంటే, ఆ జీవో ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు నార్మల్ గా మనకి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన సీట్స్, అది మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్స్ అంటే ఏంటి, నార్మల్ 100% ఆఫ్ సీట్స్ ఫ్రీనే అనమాట. ఫీ ఎంత ఉంటుంది, మహా అంటే 10,000-12,000 ఉంటుంది. ఈ 12,000 కట్టుకొని ఎవరైతే ఉంటారో పేద పిల్లలు లేదా మధ్యతరగతి పిల్లలు, ఎంబీబీఎస్ చేయాలనుకునే టాలెంట్ ఉన్న పిల్లలు కంప్లీట్ చేసుకోవడానికి ఇది అవకాశం అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవో తీసుకొచ్చి 50% ఆఫ్ సీట్స్ వచ్చేసరికేమో పెయిడ్ సీట్స్ వచ్చాయి, 50% ఆఫ్ సీట్స్ ఏమో గవర్నమెంట్ సీట్స్ చేశారు. ఉన్నది 100% ఫ్రీ అయితే 50% ఎందుకు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మన స్టేట్ బడ్జెట్ కానీ లేదు సెంట్రల్ బడ్జెట్ కానీ మనకున్నది సరిపోదు ఈ ఇంప్లిమెంటేషన్ చేసి కంప్లీట్ చేయడానికి. దానికోసం అని చెప్పేసి 50% ఆఫ్ సీట్స్ అని అన్నా కానీ మన స్టేట్లో ఆల్రెడీ 12 కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. ఇప్పుడు ఇవి కంప్లీట్ అయితే 17 కంప్లీట్ అయితే 29 అవుతాయి. 29లో దగ్గర 4,000 మంది పిల్లలు ఒక సంవత్సరానికి న్యూ అడ్మిషన్స్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ కి. ఇబ్బంది ఏం లేదు, 4,000 మంది పిల్లలు చదువుతారు. కానీ
గవర్నమెంట్ కాలేజెస్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నా నార్మల్గా ప్రజలకు ఏముంటుంది అని అంటే అక్కడ నీటి మెయింటెనెన్స్ ఉండదు, ఎక్విప్మెంట్ ఉండదు, డాక్టర్స్ ఉన్నా సరిగ్గా పట్టించుకోరు, మేనేజ్మెంట్ బాగుండదు అని చెప్పేసి ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నమాట. అది దానిలా కాకుండా మనం ప్రైవేట్ హాస్పిటల్కి సమానంగా తూకాలి, సమానంగా చూడాలి, మెయింటెనెన్స్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని తీసుకొని వస్తే 50% ఆఫ్ సీట్స్ పెయిడ్ సీట్సే ఉంటాయి కదా. నేనేం తక్కువ పెట్టేసి ఎక్కువ ఇవ్వట్లేదు కదా. ఈ 50% నుంచి వచ్చే మనీతో ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఎక్విప్మెంట్ పెంచుతాను, మేనేజ్మెంట్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది, ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి, పేద ప్రజలు కూడా అని చెప్పేసి ఈయన పెడుతున్నానని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే ఆ టైంలో ఫీజులు ఎలా పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెట్టారు, కేటగిరీ ఏ అని పెట్టేసి కేటగిరీ బి అని పెట్టి కేటగిరీ సి అని పెట్టేశారు అనమాట. ఈ కేటగిరీ ఏ కింద 50% ఆఫ్ సీట్స్ ఫ్రీగా వస్తాయి అనమాట. కేటగిరీ బి కింద 35% మేనేజ్మెంట్. అది వాళ్ళు మన స్టేట్లో పిల్లలే చదువుతారు, ఎవరైతే మనీ ఎఫెక్ట్ చేసుకోగలరో వాళ్ళు చదవడానికి. అదేవిధంగా ఎన్ఆర్ఐ సీట్స్ అని చెప్పేసి 15% కేటగిరీ సి కింద పెట్టారు. ఈ ఎన్ఆర్ఐ సీట్స్ ఎవరు, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవడానికి అనమాట. వాళ్ళకి 20 లక్షలు ఫీ పెట్టారనమాట. ఇలా అయితే ప్రతి సంవత్సరం మనకి కలుస్తుంది, మనీ కలుస్తుంది, కన్స్ట్రక్షన్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి పెట్టారు. అయితే ఆ టైంలో ప్రతిపక్షంలో ఉంది టీడీపీ, దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన కూడా ప్రతిపక్షంలో ఉందన్నమాట. వీళ్ళు ఏమన్నారు అని అంటే ఫ్రీగా వచ్చిన సీట్స్, ఫ్రీగా ఇచ్చిన కాలేజెస్లో సీట్స్ ని మీరు ఎలా అమ్ముకుంటారండి, ఇది కరెక్ట్ కాదు, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసుకుంటాం అని చెప్పేసి యువగలంలో, అప్పుడు ఆ టైంలో నారా లోకేష్ గారు యువగలం చేస్తున్నారు పాదయాత్ర, 2023లో ఒక మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. మా టైం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా 100% ఆఫ్ సీట్స్ ఫ్రీనే చేసేస్తాము, దీంట్లో పెయిడ్ సీట్స్ లేకుండా చేస్తాము, జగన్ గారు మోసం చేసేది అరికడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మంచిదే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద 2023లో ఒక మీటింగ్ లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సేమ్ మాట్లాడారు, అది కూడా మంచిదే. ఫైనల్ గా అందరి నిర్ణయం బాగానే ఉంది. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఆయన ఓడిపోయి ప్రభుత్వం నుంచి దిగిపోయే టైంకి ఎన్ని కాలేజెస్ కంప్లీట్ అయ్యాలంటే 6 కాలేజెస్ కంప్లీట్ అయ్యాయి. అదే విధంగా 3 కాలేజెస్ లో అడ్మిషన్స్ స్టార్ట్ చేశారు. అవి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కూడా రన్ అవుతున్నాయి. అయితే మిగతా కాలేజెస్ కూడా ఏదో ఒక లెవెల్లో, స్టార్టింగ్ లెవెల్లోనో మిడ్ లెవెల్లోనో ఏదో ఒక లెవెల్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. ఈయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దగ్గర 14 నెలలు అయిందండి. ఈ 14 నెలల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్తగా మీరు అడ్మిషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి ఒక 3 కాలేజెస్ చెబితే ఈయన ఏమన్నారు అని అంటే అడ్మిషన్ స్టార్ట్ చేసేది లేదు, అదేవిధంగా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆపేశారు. ఎందుకు అని అంటే స్టేట్ దగ్గర దీనికి పెట్టడానికి ఫండ్స్ లేవని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు అని అంటే ఎంత అవుతుంది ఖర్చు ఎంత చెప్తున్నారు అని అంటే ఈ మొత్తం కట్టడానికి దగ్గర 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ సరిపోవు, దాంతోపాటు నేను సూపర్ 6 ఇవ్వాలి. ఏంటి ఈ సూపర్ 6 ఇచ్చుకుంటా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అవ్వదు, దానికోసం అని చెప్పేసి పీపీపీ లేదా P3 మోడల్ తీసుకొస్తే మనం రీసెంట్ గా ఒక పవర్ ప్లాంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇస్తే అనుకున్న టైం కంటే ముందే మనకి ఇచ్చారు. కాబట్టి రానున్న రోజుల్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు కూడా పీపీ లేదా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా P3 మోడల్ కింద పెడితే చాలా అంటే చాలా త్వరగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ September 10, 2025 క్యాబినెట్ మీటింగ్ లో కన్ఫర్మ్ చేస్తూ పీపీపీ మోడల్ పెడదామని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏది phase 1 కింద ఒక 4 కాలేజెస్ కి బిడ్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కాంట్రాక్ట్స్ కి. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% ఆఫ్ సీట్సే ఇస్తాను అని అంటే వీళ్ళు యువగలంలో గొంతెత్తి మాట్లాడడం జరిగింది. అటు పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉండి కనీసం మాట్లాడలేదు దీని మీద. రేపు పొద్దున ప్రైవేటీకరణ జరిగితే ఏ నష్టం లేకుండానే మిగతా స్టేట్స్ లో అన్ని ఆపేస్తారా? ఊరికి ఆపేరు కదా ఎవరు కూడా. మంచి జరిగిద్ది అనుకుంటే ప్రతి ఒక్క చోట ఇదే సిస్టమ్ పెట్టుకొని ఇదే మోడల్ని ఫాలో అవుతారు కదా. దానివల్ల జరిగే నష్టాలు ఏముంటాయని చెప్పేసి ఓ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు అని అంటే క్లారిటీగా, ఇప్పుడు ఎవరైతే బిడ్డర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్కి బిడ్డింగ్ పాడుకోండి, నేను కాదు అనడం లేదు. నేను ఒక 3 years లో వస్తాను. నేను ఈ 3 years లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ ప్రాజెక్టులు పాడుకున్నారో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 years తర్వాత క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తానని చెప్పేసి ఒక మాసివ్ వార్నింగ్ ఇస్తూ అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా ఆయన క్లారిటీ చెప్పారనమాట.
ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటేనే అర్థం ఏంటి? ఫ్రీ సీట్స్. దాన్ని ఆల్రెడీ 50% వెళ్ళిపోయాయి, 50% ఉన్నాయి. ఈ 50% వస్తే చాలు, దాంతోపాటు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి ప్లాన్ చెప్పేసి నేను ఆల్రెడీ 3,000 కోట్ల పనులు చేసేసి వెళ్ళిపోయాను. అయినా సరే ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల లాస్ ఏం జరుగుతుంది? ఎవరైతే ఫ్రీగా చదువుకోవాలనుకునే పిల్లలు రేపొద్దున చదువుకునే టయానికి ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? రేపొద్దున ప్రైవేటీకరణ అయినా కానీ ఏదైతే 50% ఆఫ్ సీట్స్ ఉన్నాయో వాటికి మేము ఫీజులు పెంచము, లేకపోతే దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్ లో కూడా ఓపీ ఫ్రీ ఉంటుంది, లేకపోతే ఎన్టీఆర్ బీమా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే ఫైన్. ఎవరైతే ఈ మధ్యతరగతి పిల్లలు ఉంటారో రేపొద్దున చదువుదాం అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఫీజులు పెంచితే బాధ్యత ఎవరు? ఎందుకంటే ఇది ఒక 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటుందన్నమాట దీని మధ్య బాండ్, కాంట్రాక్టర్స్ కి అదే విధంగా గవర్నమెంట్ కి. ఈ 30 సంవత్సరాల్లో చాలా మార్పులు చేర్పులు చేయొచ్చు. ఏంటి? ఫీజులు పెంచవచ్చు, లేదు అనుకుంటే ఉన్న అడ్మిషన్ ఫీజులు పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే ఎగ్జామ్ ఫీజులు పెంచవచ్చు, లేదు అనుకుంటే వీటిలాగే మనకి అవ్వడం లేదు చేయడానికి, మాకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవ్వట్లేదు, మేము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి మిగతా సీట్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ సీట్స్ లాగే ఈ సీట్స్ కూడా అమ్ముకోవచ్చు. ఆ రోజు యూజ్ ఉండదు కదా, ఎందుకు గవర్నమెంట్ మనకి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎందుకు గవర్నమెంట్ కాలేజెస్ని ఇచ్చింది, మెడికల్ కాలేజెస్ని? ఇక్కడ ఉన్న పిల్లలు, టాలెంట్ ఉన్న పిల్లలు ఫ్రీగా చదువుకుంటారని చెప్పేసే కదా మనకు ఫ్రీగా ఇచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటి ఈ మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడడంతో పాటు ఆయన ఏం మాట్లాడుతున్నారనంటే, నేను తీసుకొచ్చిన లోన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎంత వడ్డీకి పడితే అంత వడ్డీకి తీసుకురాలేదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంత తక్కువలో పడితే అంత తక్కువలో చూసి తీసుకొచ్చి 3,000 కోట్లు దీనికి మంజూరు చేసి పనులు చేపించాను, అన్నీ ముందుకు తీసుకునే మార్గంగా చేసి వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు పెట్టలేకపోతున్నారంటే, మన స్టేట్ బడ్జెట్ 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లకి గాను 3,000 నుంచి 4,000 కోట్లు పెట్టలేకపోతున్నారా? అదేవిధంగా అమరావతి, అసలు ఉండి లేని అమరావతి, ఏమీ లేని అమరావతికి ఎంతో డబ్బులు పెడుతున్నారు. దానికే అంత పెడుతున్నప్పుడు ఇది అందరికి ఉపయోగపడేది, దీనికి 3,000 కోట్లు జస్ట్ పెట్టలేరా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓకే ఫైన్. ఇక్కడ మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారా అనేది కాదు మనకు ఇంపార్టెంట్. రియాలిటీలోకి వస్తే, ది సాడ్ రియాలిటీలోకి వస్తే నిజమేంటి వాస్తవానికి? ఇది పీపీపీ మోడల్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి హైదరాబాద్ మెట్రో ఉంది. హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉందో ఎల్ఎన్టీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ కంపెనీ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ కంపెనీ తీసుకొని ఆ కంపెనీ మరియు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వేసుకొని దాన్ని కంప్లీట్ చేశారు. దాని మీద నుంచి వచ్చే లాభాలు వాళ్ళు తీసుకున్నారు. ఇలా జరిగింది అనమాట. రేపొద్దున ఏంటి అని అంటే, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో ఆ కాంట్రాక్టర్స్ వచ్చి పాడుకొని కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు 15 నుంచి 30 ఇయర్స్ బాండ్ ఉందనుకోండి. ఈ బాండ్లో ఏం చేస్తారు? రేపొద్దున వచ్చిన పిల్లలకి, ఫ్రీ సీట్స్ ఉన్న పిల్లలకి ఫీజులు పెంచవచ్చు. ఫీజులు పొరపాటును పెంచారు అనుకోండి, ఎంత పెంచుతారో తెలియదు. పూర్తి మొత్తంలోనే ఫ్రీగా ఉంచుతారని నమ్మకం కూడా లేదు. ఏ టైంలో ఏ చేంజెస్ అయినా జరగవచ్చు. ఇన్ కేస్ చేంజెస్ జరిగి వీళ్ళలాగే 8 లక్షల నుంచి 10 లక్షలు కట్టాలి అని అంటే ఏం చేయగలుగుతారు? దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో సీఎం గారు, ఆయన ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కూడా మార్చారు. మామూలుగా ఫ్రీగా ఉన్నదానికి 12,000 ఏంటి 50% ఆఫ్ సీట్స్. అలానే మేనేజ్మెంట్ 12 లక్షలు అయితే 10 లక్షలుగా తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐకి ఏకంగా 57 లక్షలు పెట్టారు. ఈ ఫీలు రేపొద్దున నార్మల్ గా చదివే పిల్లలకు కూడా వర్తించింది అనుకునే పొరపాటున ఇక్కడ ఎంబీబీఎస్ టాలెంట్ ఉండి ఫ్రీగా చేయాలి అనుకునే పిల్లల పరిస్థితి ఏంది? ఇది తీసేయండి. దీంతో పాటు దానికి అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? అక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తున్నారో, చదువుతున్నారో వాళ్ళ ట్రైనింగ్ పర్పస్, అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నందుకు కానీ ఏఫీపీ చేయాల్సిన అవసరం. ఏదైతే నార్మల్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే సిస్టమ్ ఉంటుందో అక్కడ కూడా అదే ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఓపీ ఫ్రీ ఇస్తాము, చాలా నీట్గా ఎన్టీఆర్ బీమా పథకం వర్తిస్తుందని చెప్తున్నారు అనమాట. ఓపీ ఫ్రీగా ఇవ్వడం ఏంటి అనేది నాకు ఇప్పటికీ ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయి చాలా హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ ఫీ లేకుండా ఫ్రీగా చూసే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్సే ఉన్నాయి. దాంతోపాటు ఈ బీమా పథకం దేనికండి? ఇది ఎక్కడ మనం ఈ కార్డు యూజ్ చేస్తాం? నార్మల్గా ఏదైనా పెద్దది జరిగిపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు ఇది యూజ్ చేసుకొని ఆ గవర్నమెంట్ దానికి పే చేస్తే దాని నుంచి వచ్చే డబ్బులతో అక్కడ కట్టేసి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. దీనికి యూజ్ చేస్తాం. దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనం యూజ్ చేసుకోవడం ఏంటి? నాకు అర్థం కావడం లేదు. నాకే కదా ఎవరికి అర్థం కావట్లేదు ఈ మాటలు.
గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్టీఆర్ బీమా ఎందుకు వచ్చింది, ఓపీ ఫ్రీ ఎందుకు వచ్చింది? రేపు పొద్దున మీకు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇలాంటిది ఒకటి జరిగింది ఆల్రెడీ. ఎలా చెప్పాలి అని అంటే, కర్ణాటకలో అపోలో ఎవరికీ తెలియకుండా లేదు. అపోలో హాస్పిటల్స్ అనేది పెద్ద పేరు ప్రఖ్యాతి కలిగిన హాస్పిటల్స్ అన్నమాట. ఈ అపోలో కర్ణాటకలో ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లానే పీపీపీ మోడల్ కింద తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి తీసుకుంటే, అక్కడ ప్రభుత్వం వల్ల కాక వాళ్ళు చేసే పనులు నచ్చక ఫైనల్ గా 2012లో దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగిందనమాట. హాస్పిటల్నే, గవర్నమెంట్ కాలేజెస్ కూడా కాదు ఏంటి. అలానే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఇక్కడ అటాచ్డ్ అయి ఉన్న కాలేజెస్ లో స్టార్ట్ అయ్యి, రేపొద్దున బయట మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మిగతా కాలేజెస్ లో హాస్పిటల్ ఉన్నాయి, వీటన్నిటికీ పీపీపీ మోడల్ పొరపాటు వెళ్ళింది అని అంటే, నార్మల్ వైద్యం చేపించుకునే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి చేపించుకున్నంత అవుతుంది కదా. అటు ఇటు కొంచెం డాక్టర్ కన్సల్టేషన్ ఫీ లేదన్నారు. ఏదో ఆ బీమా పథకం ఉన్న వాటికి యూజ్ అవుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుందిగా ప్రతి ఒక్కదానికి. అంటే నార్మల్ వాటికి అయ్యే ఎంత అవుతుందో బయటకు పోయి చూపించుకుంటే ఎంత అవుతుందో అంతే అవుతుంది. దానికోసం పిల్లలకు ఫ్రీగా వచ్చిన కాలేజీ సీట్స్ని అక్కడ 50% వెళ్ళిపోతే, మళ్ళీ ఉన్న 50%ని తీసేసుకోవడమో, లేకపోతే ఫీజులు పెంచుకోవడమో, లేకపోతే ఒక ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ఏం యూజ్ అవుతుందని చెప్పేసి క్లారిటీగా ఎవరికి అర్థం కావడం లేదు ఇక్కడ. మిగతా స్టేట్స్ లో ఎక్కడ కొట్టేశారు, చాలా స్టేట్స్ లో ఇది కొట్టేయడం జరిగింది. ఏ స్టేట్ లో కొట్టేశారో కూడా మీ క్లారిటీ చెప్పారు. మిగతా స్టేట్స్ మన పక్క స్టేట్స్ అన్ని తీసేశారు. అయినా ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్న టైంలోనే అక్కడ బీజేపీ ఉంది కర్ణాటకలో, వాళ్ళు కూడా 8 కాలేజీలు ఎట్లానే పీపీపీ మోడల్కి ఇద్దామని ప్రయత్నిస్తే అక్కడ ఉన్న ప్రజలు దీన్ని తిప్పి కొట్టేశారు. అదేవిధంగా గోవాలో ఇలానే జరిగింది. దానితో పాటు గుజరాత్ లో ఏకంగా కాంట్రాక్టర్స్ ఎవరు రావట్లేదని చెప్పేసి బిడ్డింగ్ కి ప్రాసెస్ ఫీ రూపాయి పెట్టి 25 ఎకరాలు ఇట్లానే కాంట్రాక్ట్ చేయండి అని చెప్పేసి బిడ్డర్స్ ని పిలిస్తే ఒక్కరు రాలేదు భయపడి. ఎందుకు, ఇది ఎవరు చేయొద్దు అని చెప్పేసి అప్పటికే అక్కడ జరిగిపోయింది. అట్లనే మిగతా స్టేట్స్ లో కొన్ని స్టేట్ లో వీటిని తిప్పి కొట్టారు. తెలిసి మరలా కూడా ఇంత కళ్ళ ముందు, ఇదంతా కళ్ళ ముందు ఎవరు కళ్ళ ముందు జరిగింది? పాదయాత్రలో ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదంతా వీళ్ళ కళ్ళ ముందు జరిగిందే. వీళ్ళంతా కళ్ళ ముందు జరిగి కూడా ఫైనల్ గా ఇది వర్కౌట్ అవ్వదు ఇట్లా వైద్య రంగంలో అని తెలిసి కూడా తీసుకొస్తే రేపు పొద్దున ఇబ్బంది పడాల్సింది మన స్టేట్ లో ఎంబీబీఎస్ చదవాలనుకునే పిల్లలు. ఎవరైతే టాలెంట్ ఉండి ఫ్రీగా చదువుకోవాలనుకుంటే, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఎఫెక్ట్ చేస్తారండి. మన స్టేట్ లో 15 లక్షలు పెట్టినా కొంటారు, 20 లక్షలు పెట్టినా కొంటారు, 30 లక్షలు పెట్టినా కొంటారు. లేదు బయట కంట్రీకి వెళ్ళి చదవాలి అన్నా చదువుతారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతూ మధ్య తరగతులు ఎప్పటి నుంచో నలిగిపోతున్న టాలెంట్ ఉన్న పిల్లలు వెళ్ళిపోతారు. దాంతోపాటు ఏదైతే వైద్యం ఒక్కసారిగా ఫ్రీగా పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా పోయి ప్రైవేట్కి వెళ్ళిపోతుందో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించుకోగలిగిన వాళ్ళు ఎట్లా చూపించుకుంటారు? అసలు ఫుట్పాత్ మీద ఏ రిలీజన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా అసలు మేము పెట్టుకోలేము అన్నోళ్ళు పరిస్థితి ఏంటి? అంటే వైద్యం కూడా ఫ్రీగా వచ్చే వైద్యం కూడా రాగల రోజుల్లో రాదు, ఇంకా ముందు రోజుల్లో. ఏదైతే ఈ పీపీపీ మోడల్ ఉందో మిగతా కాంట్రాక్ట్స్ కి ఇవ్వడం వేరు, మిగతా కాంట్రాక్ట్స్ కి చేయడం వేరు. కానీ ఇలాంటి విద్య అనే రంగాల్లోకి తీసుకొని రావడం అనవసరమైన ఆలోచన అని చెప్పేసి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎప్పటి నుంచో వైద్య రంగంలో ఉన్న సీనియర్స్ అందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా కోరుకునేది అదే. ఎందుకు అసలు ఫ్రీగా వచ్చేదాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి ఊరక? నేను ఏ పార్టీ గురించి ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన లాస్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పేసి 50% ఆఫ్ సీట్స్ తీసేశారు. అదేవిధంగా ఆ ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలోనే ఈయన అసలు మనం చేయలేము అని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తాను అంటున్నారు. నేను ఏ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడట్లేదు, దానికి సపోర్ట్ మాట్లాడట్లేదు, నేను టీడీపీ సపోర్ట్ మాట్లాడట్లేదు, జనసేన సపోర్ట్ మాట్లాడడం లేదు. నేను ప్రజల తరపు నుంచి క్లారిటీగా అడుగుతున్నాను. ఫ్రీగా వచ్చే వాటిని, ప్రజల దగ్గరకు వచ్చే వాటిని మీరు సూపర్ 6 పెట్టుకోండి, సూపర్ 10 పెట్టుకోండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి నవరత్నాలు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, పర్వాలేదు. మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ సామాన్యులకు అందాల్సిన విద్యా వైద్యుల వరకు దయచేసి ఇకపైన వేలు పెట్టకుండా ఈ ఇంప్లిమెంటేషన్ జరగాల్సింది ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మీరు చేయగలిగిన మీ టైంలో మీరు ఎంతవరకు చేయగలరో, ఎంతవరకు కన్స్ట్రక్షన్ లెవెల్ పెంచగలరో, ఎంతవరకు కంప్లీట్ చేయగలరో, ఎంతవరకు సీట్స్ కొత్తవి ఇవ్వగలరో ఇచ్చేసి నెక్స్ట్ గవర్నమెంట్ కైనా పోయిన ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా అయితే వరకు చేయొద్దు అని చెప్పేసి దయచేసి మా తరపు నుంచి మనవి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ లేకపోతే యువత మనకు కూడా ఇదే. దయచేసి ముందు రోజుల్లో ఇలా కాకుండా ఉంటుంది, ఇది ఆపేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫైనల్ గా ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేయలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే,
ఒక ఎలిగేషన్ వేశారు. ఈ ఎలిగేషన్ ని వైసీపీ క్యాబినెట్ ప్రూవ్ చేసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే 6 కాలేజెస్ కంప్లీట్ చేశాము అని చెప్పేసి, ఆ 6 కాలేజెస్ ఇవి కంప్లీట్ చేశాము అని చెప్పేసి వైసీపీ ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఏంటి చూపించి వీడియో కాల్స్ చేసి మరి రికార్డ్ చేసి మరి వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎలిగేషన్ కూడా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 6 కాలేజెస్ కంప్లీట్ అయిపోయి 11 కాలేజీలు ఉన్నాయి. 11 కాలేజీలో మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి పిల్లలకి ఫ్రీగా విద్యను అందించగలరు అని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వగలరని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియో మనం క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియో ఏంటని చెప్పేసి చేస్తాను. ధన్యవాదాలు.